ఓం శాంతి. సాధన, సాధనాలు, ప్రాప్తి ఇది జీవిత క్రమం. లక్ష్యాన్ని సాధించటం కోసం వ్యక్తి గత రూపంలో సాధన చేయవలసి ఉంటుంది. సాధన చేయడం కోసం అనేక రకాల సాధనాలతో పాటు కొన్ని సిద్ధాంతాలను కూడా అనుసరించవలసి ఉంటుంది. నది ఇరువైపులా ఉన్న తీరాల మధ్య క్రమ పద్ధతిలో ప్రవహిస్తుంది. సిద్ధాంతాలు కూడా అలాంటివి. సిద్ధాంతాలు తన సతోప్రధాన స్థితిలో చాలా లాభదాయకంగా ఉంటాయి. ఈశ్వరీయ జ్ఞానంలో పవిత్రత, సత్యత వంటి అనేక సిద్ధాంతాలు చెప్పబడ్డాయి. కానీ సిద్ధాంతాలని పాటించటంలో కొన్నిసార్లు ఆటంకాలు రావడంతో పరిణామ స్వరూపంగా నిర్ణయం తీసుకునే వివేకం తగ్గిపోతుంది. కొన్ని సిద్ధాంతాలని ప్రాప్తిగా భావించి ప్రాప్తి పొందడానికి పురుషార్థం చేయడానికి బదులు సిద్ధాంతాలని పాటించుటయే జీవితం అయిపోతుంది. దానివలన సిద్ధాంతాలు మార్గదర్శనంగా చేయబడడానికి బదులు సాధకుణ్ణి ప్రాప్తి నుంచి విముఖుని చేస్తాయి. గుడ్డిగా సిద్ధాంతాలని పాటించే వారిని మూఢులని అంటారు. నేటి ప్రపంచంలో ఇలాంటి వారి వలన అనేక రకాలైన ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదురవుతాయి. హిట్లరే దీనికి నిదర్శనం. కువైట్, ఇరాక్ల మధ్య యుద్ధం కూడా ఇలాంటి వారి వలననే జరిగింది. కువైట్ నూనె బావులను కాల్చడం వలన చాలా నష్టం జరిగి ప్రపంచంలోని చమురు రంగంలో చాలా భయంకర విపత్తు సంభవించింది. మహాభారతంలో పాండవుల ఓటమి, గెలుపులకి కారణం ఈ మూఢత్వమే. ఉదాహరణకి భీష్మ పితామహునికి స్త్రీ ఎదురుగా యుద్ధం చేయకూడదనే నియమం ఉంది. అందుచేతనే శిఖండిని ముందుంచుకున్న అర్జునుడి పైన బాణం వేయకుండా ప్రధాన సేనాధిపతి బాధ్యత నుండి విముఖుడవుతాడు. ద్రోణాచార్యుడు కూడా తన పుత్రుని మీద ఉన్న మోహంతో తన పుత్రుడి మరణ వార్త విన్న వెంటనే అస్త్ర సన్యాసం చేసి తన బాధ్యతను విస్మరించాడు. కర్ణుడు కూడా ఇంద్రుని గుర్తించినప్పటికీ తన జీవితాన్ని రక్షించే కవచ కుండలాలను దానమిచ్చేశాడు. ఇది కూడా ఒక రకమైన మూఢత్వమే. కానీ కొన్నిసార్లు వ్యక్తిగత సిద్ధాంతాలని పాటించే ముందు అందరినీ దృష్టిలో ఉంచుకుని చెయ్యాలా లేదా అనే సమస్య ఎదురవుతుంది. అలాగని అందరినీ దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత సిద్ధాంతాలని త్యజించకపోవడం కూడా మూఢత్వమే. మధ్యస్థంగా ఉన్న పాండవులే విజయాన్ని సాధించారు. ఢిల్లీలో ఒకసారి సైనికులు భోజన విషయం గురించి అడిగితే శివ్ బాబా స్మృతిలో దృష్టి ఇచ్చి పావనంగా చేసి తినాలనే చెప్పేవారే. కానీ మీ చేతులతో స్వయంగా తయారు చేసుకున్నదే తినాలని అనేవారు కాదు. బెంగాల్లో సౌభాగ్యశాలి అయిన స్త్రీ చేపలు తినకపోతే భర్త చనిపోతాడని తప్పకుండా తినాల్సిందేనని అందరూ బలవంతం చేసేశారు. అప్పుడు బాబాని అడిగితే అలాంటి క్లిష్ట పరిస్థితిలో చేపలు తిన్నా బాబా స్మృతిలో ఉండాలని చెప్పేవారు. ఈ విధంగా మధ్యస్థంగా చెప్పేవారు. బాబా కూడా మూఢత్వంతో చెప్పి ఉంటే సైనికులకి, బెంగాలీ స్త్రీలకు బాబాను గుర్తు చేసే అధికారమే లేకుండేది. అలా లేకపోయేది. ఒకసారి బాబాకు ఒక సోదరుడు, నేను నా అధికారుల ఇంట్లో ఈశ్వరీయ సిద్ధాంతాలను అనుసరించి టీ తాగపోవడం వలన వారు నన్ను శత్రువుగా భావించి ఈశ్వరీయ సేవకు వెళ్తున్నప్పుడు విఘ్నాలు వేస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఆయనకు టీ తాగడానికి అనుమతి దొరికింది. అప్పుడు నేను కూడా నా వకీలు పనిలో అలాంటి పరిస్థితి వస్తే టీ తీసుకోవచ్చా అని అడిగితే, నీకు ఉద్యోగ బంధనం లేదు, మీరు టీ తాగకపోతే నీ క్లయింట్ వకీల్ గారు టీ కాదు మంచినీళ్ళు కూడా తాగడని
చాలా సంతోషపడి అందరికీ చెప్పుకుంటున్నారు. ఈ సిద్ధాంతాలని పాటించటం వలన వృత్తిపరంగా గౌరవం పెరుగుతుందన్నారు. బ్రహ్మబాబా ఈ మహావాక్యాలను విని సిద్ధాంతాల్ని పాటించటంలో ఏ విధంగా సమతుల్యంగా ఉండాలనే జ్ఞానం తెలిసింది. వ్యాపార రంగంలో కూడా కొత్త కొత్త విషయాలను తమ సొంతం చేసుకునేవారే ఉన్నతిని పొందుతారు. సమయానుసారంగా సాధన అంటే జీవితంలో, వ్యవహారంలో సమయము మరియు పరిస్థితిని అనుసరించి సిద్ధాంతాలని పాటిస్తూ మధ్యస్థంగా ఉండేవారు చాలా సుఖంగా ఉంటారు. కానీ మూఢంగా ఉండేవారు దుఃఖితులవుతారు. అయినా కొన్నిసార్లు మనిషి తన కోరికల్ని నెరవేర్చుకోవడానికి సిద్ధాంతాలను పాటించటంలో వ్రతభంగం చేస్తాడు. సిద్ధాంతాలని బాధ్యతాయుతంగా పాటించిన రాజా హరిశ్చంద్రుని మహిమ ఇంకా జరుగుతూనే ఉంది. అలానే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్ మొదలైన వారు తమ సిద్ధాంతాలని దృఢంగా పాటించడం వలన ఆదర్శంగా నిలిచారు. ఈ సిద్ధాంతాల్ని పాటించే మర్యాదనే లక్ష్మణ్ రేఖను అర్థం చేసుకోవడానికి నిర్మలము, పవిత్రమైన బుద్ధి కూడా ఉండాలి. రాజయోగం ద్వారా బుద్ధి పవిత్రంగా, స్వచ్ఛంగా అవుతుంది. అందువలనే రాజయోగి జీవితం సర్వశ్రేష్ఠ జీవితం అంటారు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. 1961 జూన్ నెలలో మేము మధుబన్ నుంచి బొంబాయి అంటే ముంబైకి వీడుకోలు తీసుకుంటున్నప్పుడు ఆ రోజు ఉదయం మురళీలో బాబా మోహాజీత్ అంటే నిర్మోహి విషయం చెప్పారు. బాబా వీడుకోలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో స్నేహపు ముత్యాలు మెరుస్తూ కనిపించాయి. ఆయన చూసి నాకు కుదిరింది. బ్రహ్మబాబా ఎంతో గొప్పవాడని మురళిలో చెప్పినట్లు నిర్మోహి అనే సిద్ధాంతంతో ఈయన మూఢంగా ప్రవర్తించలేదు. ఇది మోహము, పవిత్ర ప్రేమలకు మధ్య మర్యాద రేఖ. ఆయన భేదాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నందుననే ఆయన కళ్ళల్లో నిస్వార్థము, పవిత్ర ప్రేమతో కూడుకున్న అమూల్యమైన కన్నీటి బిందువులు మెరిశాయి. ఒకవేళ బ్రహ్మబాబా మూఢంగా ఉంటే ఆయన దృష్టిలో, మాటల్లో ఆ స్నేహం ఉండేదే కాదు. ఫలితంగా నేను ఈ జ్ఞానాన్ని ధారణ చేయలేకపోయేవాడిని. ఈ విధంగా మూఢత్వం ధార్మిక, రాజకీయ రంగాల్లో పనికిరాదు. ఈ సృష్టి రంగస్థలంలో 70% యుద్ధాలు మూఢమైన ధర్మ ఆచరణ వలననే జరిగాయి. వారు ఎంత మూఢంగా వ్యాపింప చేశారంటే ధర్మం పేరుతో హింస చేసిన తప్పేం లేదంటారు. మూఢులు కొన్నిసార్లు ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ మధ్యస్థంగా ఉండేవారు జోడించే ప్రయత్నం చేస్తారు. దాది కూడా ఇదే మార్గాన్ని అనుసరించి అందరి ప్రేమకు పాత్రులయ్యారు. కానీ కొన్నిసార్లు సిద్ధాంతాలను అన్నయ్యలు అనుసరించేటప్పుడు మూఢంగా వ్యవహరించడం వలన కటుగా మాట్లాడతారు. అందుచేతనే శ్రీబాబా ఈ విశ్వవిద్యాలయ కార్య వ్యవహారాలని మధ్యస్థంగా ఉండే మాతలకు అప్పగించారు. మధ్యయుగంలో సిద్ధాంతాల మూఢత్వం చాలా దుఃఖదాయంగా మారింది. ఉదాహరణకు 50 సంవత్సరాల క్రితం కాశీలో ఒక పెళ్లి జరిగింది. దాంట్లో చాలామంది కుటుంబాలు భోజనం చేశాయి. అక్కడున్న కొందరు ఆ భోజనం చేసిన బ్రాహ్మణులందరూ ముస్లింలైపోయారనే అపవాదు వ్యాపింప చేశారు. ఎందుకంటే సహాయం చేసిన వాడు అవమాంసం కలిపాడు. దీని గురించి కాశ్మీర్ బ్రాహ్మణులు కాశీలోని పండితులు అడిగితే వారు దాని గురించి పూర్వాపరాలు ఆలోచించకుండా మూఢత్వంతో తిన్న బ్రాహ్మణులందరూ ముస్లింలేనని నిర్ణయించారు. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మూఢులు హితాహితాలను వదిలి పెట్టి సిద్ధాంతాల మూఢత్వం వలన సమాజానికి నష్టం చేస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞాన మార్గపు ప్రత్యేకత ఏంటంటే ప్రియమైన బాబా మనల్ని సిద్ధాంతాల మూఢత్వం నుండి రక్షించి ధర్మపరమైన సంగమ యుగంలో మధ్య మార్గాన్ని నేర్పిస్తారు. ఇలాంటి మూఢత్వం నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించడం ద్వారా సంగమయుగ జీవితంలో సఫలతని మనం పొందవచ్చు. ఓం శాంతి.